వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి. ఏంటి ఫస్ట్ టెన్స్ వేస్తున్నట్టు కనిపిస్తుంది, ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు అందరూ thumbnail లో చూసే ఉంటారు. యాజ్ దిస్ ఈజ్ మై డే, సీమంతం డే అన్నమాట. నేను సీమంతం రోజు వ్లాగ్ చేద్దామని అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. ఆ హడావిడిలోని మా వాళ్ళందరూ అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ క్యాప్చర్ చేశారనమాట. అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని ఇలా వీడియో అయితే పెడుతున్నాను, జస్ట్ మెమొరీలా ఉంటుందని చెప్పి. మా అత్తమ్మ వాళ్ళ ఊరు సీతాదేవపురం, అక్కడ అయిందనమాట నా సీమంతం. సింపుల్గా చేసుకున్నాము. ఏ ఫంక్షన్ అయినా సరే ఫుడ్ బాగుందా లేదా అని చూస్తారు కదా. ఈ రోజైతే ఫుడ్ బాగుండాలని ఒక కుక్ని అయితే పెట్టుకున్నారు. అతనికి హెల్పింగ్ మా రిలేటివ్సే చేసేవారనమాట. కటింగ్ అవని అండ్ ఏవైనా చిన్న చిన్న హెల్ప్స్ అయితే మాత్రం మా రిలేటివ్సే చేసేవారు. 50 మెంబర్స్ అలా వస్తారని చెప్పి రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని అతనికైతే మేము చెప్పేసామన్నమాట 50 మెంబర్స్ కానీ. విలేజ్లో అయితే క్యాటరింగ్ అవన్నీ కష్టం కదా, సో అందుకని చెప్పి కుక్ని పెట్టుకున్నామన్నమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో కొంచెం లైటింగ్ తక్కువ ఉండొచ్చు అక్కడక్కడ, ప్లీజ్ ఏమనుకోకండి. ఆ రోజు పవర్ కట్ అయిందనమాట. కెమెరా వాడికి అయితే పర్లేదు, ఎలాగో ఒకలాగా లైటింగ్స్ పెట్టుకొని తీసేస్తాడు, కానీ మనకు కష్టం కదా లైటింగ్ లేకపోతే ఫోన్లో తీయడం. వీడియోలో లైటింగ్ ఉన్నా లేకపోయినా, క్లారిటీ ఉన్నా లేకపోయినా నాకు మెమొరీగా ఉంటుందని చెప్పి నేను అప్లోడ్ చేశా. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వస్తే సింపుల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే కొనేసాము. ఇది వైజాగ్లో కొన్నామన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 400 to 500 అలా పడింది కాస్ట్ అయితే. అండ్ నాకైతే బాగా నచ్చింది సింపుల్గా. ఫస్ట్ అయితే మా వాళ్ళు అక్షంతలు చైర్ మీద వేసి తర్వాత నన్ను కూర్చొని పెట్టారు. మా ఊర్లో వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. అందరూ మంచిగా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నాకు బ్యాంగిల్స్ వేశారు, గంధం రాసి బొట్టు పెట్టి అండ్ అక్షంతలు వేసి దీవించారనమాట. లాస్ట్లో అందరికీ నేను పళ్ళదానం కూడా ఇచ్చానమాట. మా మమ్మీ ఈ సీమంతంకి సారీలాగా లాడు, కాజాలు అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇంకా కొన్ని పెట్టారనమాట. అండ్ ఒక సారీ పెట్టారు, బ్యాంగిల్స్ పెట్టారు, నెయిల్ పాలిష్తో సహా అన్నీ పెట్టారు మేకప్కి. అయితే మనకి పెళ్ళిలోనే మేకప్ కిట్ పెడతారు కదా ప్రధానంకి, సో నాకు మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. ప్రధానంకి ఏవో పెట్టారు, మళ్ళీ మా మమ్మీ అవే పెట్టడంతో నాకు అవన్నీ మెమోరీస్ గుర్తొచ్చాయి ఒకేసారి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు సీమంతం. ఎవరికి నచ్చినట్టు, ఎవరి సాంప్రదాయం తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎవరు ఇలా సీమంతం చేసుకోలేదన్నమాట. ఫస్ట్ నాకే ఇలా చేశారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో అందరి ఆశీర్వాదాలు ఉంటే చాలా మంచిదని అంటారు కదా. అండ్ మేమందరం ఇలా పిలిచి ఇలా సీమంతం చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. ప్రెగ్నెంట్ టైంలో మనల్ని చూడడానికి మన రిలేటివ్స్ అండ్ మన క్లోజ్డ్ వన్స్ అందరూ వస్తారు కదా. సో అలానే మా రిలేటివ్స్ కూడా వద్దామని అనుకున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వచ్చే కన్నా అందరూ ఒకేసారి వచ్చి ఇలా చిన్నపాటి ఫంక్షన్లా హ్యాపీగా అందరూ కలుసుకొని కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు అయితే ఇలా ప్లాన్ చేశారు, సీమంతం చేసుకుంటే సరిపోతుంది అని. మా మమ్మీ కూడా చేద్దామనే ప్లాన్లో ఉండేదన్నమాట. సో ఫైనల్గా నా సీమంతం అయితే ఇలా చేస్తున్నారు. ఏ ఫంక్షన్ అయినా సరే గర్ల్స్కి మ్యాండేటరీగా మెహందీ అయితే ఉండాలి కదా. అంటే అదో హ్యాపీనెస్ మెహందీ పెట్టుకుంటే. సో అందుకని చెప్పి నేను కూడా మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను. మా ఊర్లో అండ్ మా పక్క ఊర్లో కూడా అడిగామన్నమాట, ఎవరైనా మెహందీ పెట్టడానికి ఉన్నారా అని. కానీ అంటే అది హాలిడేస్ టైం కూడా కాదు కదా, ఎవరూ లేరు పెట్టడానికి. సో అందుకని చెప్పి ఇంకా నేనే పెట్టుకుందామని చెప్పి ఫైనల్గా ఫిక్స్ అయ్యాను. అయితే నాకు నేనే ట్రై చేశాను అనమాట. ఈవినింగ్ 4 నుంచి కూర్చున్నాను అనమాట మెహందీకి. నా 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12 అయ్యింది. అంతసేపు నేను పెట్టుకున్నా సరే నాకు కష్టం అనిపించలేదు. అండ్ నా బేబీ కూడా ఆ టైంలో నాకు అలానే సపోర్ట్ చేసిందనమాట. బ్యాక్ పెయిన్ కానీ ఇవేవి అంత ఎక్కువ రాలేదు. సో ఒక హ్యాండ్కి అయితే ఫుల్గా నేనే పెట్టుకున్నాను, ఇంకో హ్యాండ్కి మా వదిన నాకు హెల్ప్ చేసింది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఒక ఫంక్షన్కి నేను మెహందీ పెట్టుకోవడం. సో నాకు చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది. నా సీమంతంకి నేను మెహందీ పెట్టుకున్నాను అని చెప్పి, అది కూడా సీమంతం రిలేటెడ్ డిజైనే వేసుకున్నాను అనమాట. నేను అది వీడియో అయితే తీయలేదు, పైన ఇక్కడ ఫోటో అయితే పెడతాను చూడండి ఎలా వేసుకున్నాను ఏంటి అని. నేనైతే అంత ఎక్స్పెక్ట్ కాదు మెహందీలోని, జస్ట్ ట్రైల్ చేస్తున్నాను అంతే. సో కానీ పర్లేదు, బాగానే వేసుకున్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. అండ్ ఈ సారీ విషయంకి వస్తే, సీమంతంకి అయితే కొత్త సారీ ఉండాలంట, నాకు తెలియదు అది. అయితే మా వాళ్ళందరూ కొత్త సారీ కట్టుకోవాలి అంటే
అప్పటికప్పుడు నేను టైం ఇన్వెస్ట్ చేసి సారీ కొనుక్కొని అండ్ బ్లౌజ్ స్టిచ్ ఇవన్నీ చేయడానికి నాకు చాలా కష్టమవుతదని చెప్పి ఆల్రెడీ నేను ముందు కొనుక్కున్న సారీ ఒకటుందనమాట. అదొక్కటే ఉంది నాకు కొత్తది. సో, అదే నేను బ్లౌజ్ స్టిచ్ చేయించేశాను అప్పటికప్పుడు ఎలాగో ఒకలాగా. అతను కూడా బానే స్టిచ్ చేశారు. అయితే ఈ సారీ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. 1200 పడింది. ఇదే సారీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా! ఓకే. ఇప్పుడు ప్రైస్ ఎలా ఉందని చూస్తే 5,000 ఉంది గాయ్స్. కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఈ సారీ లింక్ ఇస్తాను. ఒకవేళ తక్కువ రేట్ ఉంటేనే తీసుకోండి. ఎక్కువ రేట్ ఉంటే మాత్రం ఈ సారీ కొని వేస్ట్. 5,000 పెట్టే అంత సారీ అయితే కాదిది. లక్కీగా నేను ఆఫర్‌లో కొనుక్కున్నాను కాబట్టి ఐ యామ్ సేఫ్. కమెంట్స్ కూడా బాలేదు ఈ సారీకి. కానీ నాకు డిజైన్ నచ్చిందనమాట బార్డర్‌ది. సో, అందుకని చెప్పి నేను తీసుకున్నాను. ఒకవేళ బాగోపోతే రిటర్న్ పెట్టేద్దాము. కమెంట్స్ బాలేదు కదా అనుకున్నాను గానీ, బాగుంది కాబట్టి ఇంక ఉంచేసుకున్నాననమాట. ఆ సారీ ఇప్పుడు సీమంతంకి కడతానని అనుకోలేదు. ఈ ఈ టైంలో హెవీ సారీస్ మనమైతే వేసుకోలేం కదా! అందుకని చెప్పి లైట్ వెయిటే ప్రిఫర్ చేశాను నేను. సో, ఇదనమాట సారీ మ్యాటర్. అండ్ జ్యువెలరీ విషయంకొస్తే నెక్లెస్, ఇయర్ రింగ్స్, వడ్డానం, హారం ఇవన్నీ ఒక సెట్ అనమాట. చూస్తే మీకే అర్థమైతది. మా వదిన నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట సీమంతంకి. నాకు చాలా నచ్చింది. అండ్ శారీకి కూడా సెట్ అయింది అనిపించింది నాకు. ఈ సెట్ అయితే మా వదిన వైజాగ్‌లో తీసుకున్నారు ఒక షాప్‌లోని. ఆ షాప్ నేమ్ అవన్నీ నాకు తెలీదు. అండ్ ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు. 1200-1500 ఆ రేంజ్‌లో ఉంటది. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఆ రోజైతే చాలామంది అడిగారనమాట. ఇది ఎక్కడ కొన్నావు ఏంటి అని చెప్పి. అందరూ అడుగుతూనే ఉన్నారు. అంతలా నచ్చిందనమాట అందరికీ. థ్యాంక్ యూ వదిన ఫర్ గిఫ్టింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఈరోజు నేను రెడీ అవ్వటం కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. మార్నింగ్ 5కే లేచాను. కానీ 10:30 వరకు రెడీ అవ్వటం అవ్వలేదు. నేను మేకప్ అయితే చాలా సింపుల్‌గా ఎలాగో ఒకలా వేసేసుకోగలను. కానీ సారీ డ్రేపింగ్ అయితే మాత్రం నాకు చాలా టైం పడతది. మినిమమ్ 2 అవర్స్ పడతది. నాకు నేను కట్టుకోవాలంటే. ఎలాగో ఒకలాగా సారీ అయితే డ్రేప్ చేసేసుకొని మేకప్ వేసుకొని ఉన్నాననమాట. లాస్ట్ మినిట్‌లో మా స్వర్ణక్కొచ్చింది. తనొచ్చిన తర్వాత సారీ అడ్జస్ట్‌మెంట్స్ అవనియండి అండ్ హెయిర్ స్టైల్ అవనియండి అంతా తనే చేసింది. ఏ ఫంక్షన్‌కి నేనెళ్ళినా సరే తనుందంటే నేను రిలాక్స్ అయిపోవచ్చు ఇంకా. ఎలాగైనా రెడీ అయిపోతానులే అన్న ఒక ధీమా అయితే వచ్చేస్తదనమాట తనుంటే. నేను ఫాస్ట్‌గా రండి నన్ను రెడీ చేయాలని చెప్పినా సరే వాళ్ళు లేట్‌గా వచ్చారనమాట. సో, అందుకే అన్నీ లేట్ అయిపోయాయి. మార్నింగ్ 5కి లేచినా ఇంక 10:30 వరకు నేను రెడీ అవ్వలేదంటే అందువల్లనే. బట్ ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చి నా కోసం వెయిట్ చేశారనమాట. ఒకవేళ ఇంకా కొంచెం ఫాస్ట్‌గా రెడీ అయ్యి ఉంటే ఫొటోస్, వీడియోస్ అవన్నీ ఇంకా మంచిగా వచ్చేవి. కానీ అడ్జస్ట్ అవ్వలేదు టైం ఇవన్నీని. నేను సవరం వేసుకున్నాను కదా! ఈ డే ఎండింగ్‌కొచ్చేసరికి అది లూజ్ అయిపోయి జారిపోతా ఉండేదనమాట. దాంతోనే ఇంకా తిరిగేశాను. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ జడేయడం ఇవన్నీ కష్టం కదా! ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు. జారిపోయిన జడతోనే ఇంక నేను వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా వాడిపోయాయి. సో, ఆ రోజు అనిపించిందనమాట నాకు. ఏంటంటే హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళకి, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంత డిమాండ్ అని అనుకున్నాను ముందైతే. కానీ ఈరోజు నాకు తెలిసిందనమాట వాళ్ళకి ఎందుకంత డిమాండ్ అని. ఏ ఫంక్షన్‌కి మనం రెడీ అవ్వాలన్నా సరే మనకి రెడీ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉండాలి. మనకి మనం చేసుకోవడం చాలా కష్టం. మన రిలేటివ్స్ అందరూ కూడా ఫంక్షన్ వాళ్ళు రెడీ అవ్వాలి. మనల్ని రెడీ చేయాలంటే వాళ్ళకి కష్టమే కదా! సో, అందుకని చెప్పి ఈ మధ్య మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ వీళ్ళందరికీ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళొచ్చి చక్కగా రెడీ చేసేస్తారు. మనం పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా కూర్చుంటే చాలు. వాళ్ళే రెడీ చేసేస్తారు. అండ్ ఆ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఇవన్నీ డే ఎండింగ్ వరకు ఉంటాయి. సో, ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అందుకే ఈ మధ్య వాళ్ళకి డిమాండ్ పెరిగింది అనేసి నాకు అర్థమైంది. తర్వాత ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫోటోషూట్ కోసం అని చెప్పి మా మా ఇంటి వెనక చింత చెట్లు ఉంటాయన్నమాట. మొత్తం అంతా గ్రీనరీ ఉంటది. బావుంటది పిక్స్‌కని చెప్పి నేను అక్కడే ఇంకా పిక్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా దూరం వెళ్ళలేం కదా అనేసి. అయితే పిక్స్ అయితే చాలా కిరాక్‌గా వచ్చాయి. చాలా తీశాడు ఆ అన్నయ్య. అండ్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఇవన్నీ కూడా తీశాడు. ఈ ఫంక్షన్ మొత్తానికి నా ఫోటోషూట్ మొత్తానికి ఒకే ఒక్కటి మైనస్ అయ్యింది. ఆ ఒక్కటి ఏంటి అంటే నా హెయిర్ స్టైల్ అనమాట. నాకు ఆ హెయిర్ స్టైల్ బాగోపోయేసరికి నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆ గ్రీనరీ అక్కడ ఆవులు అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసేసరికి ఆ పిక్స్‌లో కొంచెం ఇండియన్ కల్చర్ వైబ్స్ వస్తాయి. అందుకే నాకు బాగా నచ్చేసింది. ఫుడ్ అయితే అందరూ బాగుందన్నారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు ఆ రోజు.
ఈరోజే నేను నా పుట్టింటికి కూడా వెళ్ళిపోవాలంట. ఈవినింగ్ 4 ఆ టైంకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి లెఫ్ట్ అయిపోవాలి అనేసి అన్నారు. సో, ఇంక ఫోటోషూట్ అంతా అయిన తర్వాత ఇంక తినేసి మొత్తం నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నానప్పుడు. ముందంతా ప్యాక్ చేసుకోలేదు. అప్పటికప్పుడు ఇంక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఆ హడావిడిలో వీడియో తీయడం ఇవన్నీ అవ్వలేదనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటది. మా మమ్మీ వాళ్ళ ఇల్లు బొబ్బిలి అనేసి. సో, మొత్తానికి ఫైనల్‌గా బొబ్బిలైతే వచ్చేసాననమాట. అండ్ నా డ్రెసెస్ అన్నీ చిందర వందరగా పడేసామనమాట. ఎప్పటినుంచో అలాగున్నాయి. సో, ఇలా మొత్తం డ్రెసెస్ అన్నీ చిందర వందరగా ఉంటే నాకసల మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండదు. మంత్‌కి ఒకసారైనా నా వార్డ్‌రోబ్ అంతా నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఎలానో ఇక్కడే కొన్ని మంత్స్ వరకు ఉంటాను కదా అని చెప్పి నా సారీస్, నా డ్రెసెస్ అన్నీ తీసేసాను. టోటల్‌గా మెటర్నిటీ వేర్‌తో నా వార్డ్‌రోబ్ అంతా నింపేసాననమాట. ఎందుకంటే ఈ టైంలో నేను ఆహ్, పాత డ్రెసెస్ అవన్నీ వెయ్యను కదా! అండ్ సారీస్ కూడా కట్టుకోను. అందుకని అవన్నీ తీసేసి సూట్ కేస్‌లో పెట్టేసి పైకి తోసేసాను. అండ్ మెయిన్‌గా నా మ్యారేజ్ శారీ అయితే నా వార్డ్‌రోబ్‌లో ఉంచుదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే తర్వాత బార్సాలకి అదే యూజ్ చేస్తారు కదా! మళ్ళీ అప్పుడు వెతుక్కోవడం ఎందుకు అని చెప్పి నేను అదే ఉంచేసాను. ఫస్ట్ పెట్టేస్తున్నాననమాట. తర్వాత ఇంకా మిగతా కొన్ని కొన్ని శారీస్ ఎప్పుడైనా కట్టుకోవాలి అనిపిస్తే కట్టుకోవడానికి సింపుల్‌గా ఉన్నవి అవన్నీ పెట్టాను. అండ్ మెటర్నిటీ వేర్ అంతా ఫిల్ చేద్దామని అనుకున్నాను. అవన్నీ బట్టలు చూసారు కదా! మంచం మీద ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ మడత పెట్టి అవన్నీ చేసేసరికి ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయాననమాట. అందుకే ఇంక తర్వాత వీడియోస్ కూడా ఏమి తీయలేదు. నా మెటర్నిటీ వేర్‌కొచ్చేసరికి నైటీ టైప్ ఉంటాయి కదా! అలాంటివి నేను తీసుకున్నాననమాట. ఇంట్లో సింపుల్‌గా రోజంతా వేసుకోవడానికి బాగుంటది. అండ్ నైటీ వేసుకున్నట్టు కూడా ఉండదు. జస్ట్ ఫ్రాక్ ఏసుకున్నట్టు అనిపిస్తదనమాట. సో, అందుకని నేను అవే ప్రిఫర్ చేశాను. నేనిక్కడ ఇమేజెస్ కూడా పెడతాను. నేనేమేమి తీసుకున్నాను ఏంటి అని. చాలా బాగున్నాయి. నేను మీషోలో కూడా ఆర్డర్ చేసుకున్నాను. మింత్రాలో కూడా ఆర్డర్ చేశాను కొన్ని. కాస్ట్ 800 అలాగున్నాయి మింత్రాలో. మీషోకొచ్చేసరికి 300, 400 అలా ఉన్నాయి. కానీ నాకైతే మింత్రాగా క్వాలిటీ అవన్నీ నచ్చాయన్నమాట. వాడుతున్న కొద్దీ సాగిపోతున్నాయన్నమాట. 400 ఆ కాస్ట్‌వి. 800 అయితే ఎన్ని డేస్ ఏసుకున్నా సరే ఒకేలాగా ఉన్నాయన్నమాట. సో, నేనైతే మింత్రావే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి మళ్ళీ తర్వాత డెలివరీ తర్వాత వేరే ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు మెటర్నిటీకి వేరే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే కష్టం కదా! అందుకని చెప్పి నేను ఇప్పుడే తీసేసుకున్నాననమాట. డెలివరీ తర్వాత కూడా ఇవే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫీడింగ్‌కి కంఫర్ట్‌గా ఉంటాయని. ఇన్‌స్టాలో అయితే చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. నాకు అవన్నీ చూస్తుంటే అబ్బా! అన్నీ కొనుక్కొని వేసుకుంటే ఎంత బావుంటది అని ఫీల్ అయితే వస్తుంది. కానీ ఏది రియల్ పేజో, ఏది ఫేక్ పేజో ఇన్‌స్టాలో అయితే కనిపెట్టడం చాలా కష్టం. నేను ఆల్రెడీ ఒకసారి ఇన్‌స్టాలో ఒక ఐటెంకి ఇంకో ఐటెం వచ్చిందనమాట. సో, అందుకే అప్పటినుంచి నేను ఇన్‌స్టా మీద నమ్మకం పెట్టుకోలేదు. అందుకని చెప్పి ఇలా యాప్స్‌లోనే నేను పర్చేస్ చేస్తా ఉంటాను. అండ్ ఇన్‌స్టాలో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువేమో అని అనిపిస్తా ఉంటది నాకు. మీరేమంటారు? నాకైతే అంత కరెక్ట్‌గా తెలీదు. నాకనిపిస్తుంది అలా పర్సనల్‌గా. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇలా అయింది గైస్ నా సీమంతం సింపుల్‌గా. నా బేబీ కోసం స్పెషల్‌గా ఒకటి నేను తయారు చేశాననమాట. అది ఏంటి అనేసి నేను ఫర్దర్ వీడియోస్‌లో మీతో షేర్ చేస్తాను. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ. సో, ప్లీజ్ డూ వెయిట్ ఫర్ దట్ వీడియో. ఇప్పటికి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.